నమస్కారం. ఈరోజు మన వనితా టీవీ స్టూడియోలో ఆనాటి గీతాంజలితో సినీ పరిశ్రమ జీవితపు అనుభవాల గురించి ఎన్నో కబుర్లు మనం గీతాంజలి గారు, రామకృష్ణ గారి గురించి మీ అనుభవాలు ఎలాగేస్తుందండి? ఇప్పుడు అబ్బా అయ్యో, ఇప్పుడు వరకు నేను అసలు ఏదో ఒక మొగరాయిలా బతుకుతున్నాను. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు అలా అన్నా మేము నమ్మం. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేం చేయాలి చెప్పండి? నేను అప్పుడు అందుకని నేనేమనుకుంటానంటే కొంచెం లుక్లో అలా మొగతనం. మీరు భలే చేస్తారు ఎన్టీ రామారావు గారు ఆ ఫీలింగ్, ఒక పెద్ద ఆయనలాగా మనం కూడా అట్లా ఉంటే మన దగ్గరికి ఎవరు మాట్లాడరు కదా ఒక స్టైల్లో. అయినా మేము ఒప్పుకోం. మీరు రామకృష్ణ గారు గురించి చెప్పాల్సింది అసలు ఒప్పుకోం. రామకృష్ణ గారు పెళ్ళైన తర్వాత అసలు ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆయన డ్రాప్ చేసేసారు మిమ్మల్ని సినిమా ఫీల్డ్ నుంచి. మీకేమి ఇబ్బంది అనిపించలేదా? నాకు జబ్బులు వచ్చేసినాయి ఒంట్లో, నరాలన్నీ వీక్నెస్ అయిపోయినాయి. పని లేక కదండి, పని కాదు. ఆ యుగంలో నేను పనిచేసిన దాన్ని కదండి. అసలు మీరు నమ్మరు, ఆల్ ద లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్లో తిరుగుతూ షూటింగ్లతో ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అండ్ మోర్ ఎవర్ కొంచెం కాన్సన్ట్రేషన్ కామెడీ క్యారెక్టర్స్లో పడినప్పటికీ ఇటు కామెడీ, అటు హీరోయిన్, ఇటు వ్యాంపు, ఇట్లాగా ఒక చుడుతున్నాను అనమాట నేను మనిషిని అన్ని లాంగ్వేజెస్లో. ఒక లాంగ్వేజ్ సంబంధం ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ మలయాళం మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి ఈ తెలుగు మాట్లాడాలి. మన తెలుగు సరే అనుకోండి, మళ్ళీ తమిళ్ తర్వాత హిందీ, కన్నడం, ఇట్లాగా డైలాగులు సెట్లో హీరోయిన్ సబ్జెక్టులు చేసినప్పుడు మేము డైలాగులు చెప్పాలి కదా. అప్పుడు నేను ఎంత నేర్చుకుని ఎంత కష్టపడి ఉంటానో ఆలోచించండి. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది స్ట్రగుల్స్ కొన్ని. కానీ అందరు ఆర్టిస్టులకి మీకు ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే, చిన్నది కాదు పెద్ద వేరియేషనే, అందరు హీరోయిన్లుగానే లాస్ట్ వరకు ఉన్నారు ఆల్మోస్ట్. మీరు అసలు రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది గీతాంజలి ఒక్కడితే వేయగలదు అన్న లెవెల్కి తీసుకొచ్చారు మీరు. ఒక హీరోయిన్గా వేసిన ఒక ఆర్టిస్ట్ ఒక కామెడియన్గా, హాస్యనటిగా, ఒక దుష్ట పాత్రధారినిగా వేయడం చాలా కష్టం. అలా ఎందుకు వేయాల్సి వచ్చింది? మీరేమి ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వలేదు ఆ టైంలో? ఇన్కన్వీనియంట్ అయిపోయిందండి. తర్వాత ముందు పొరపాటు ఏంటంటే దేవతలో పద్మనాభం గారి సినిమాలో కామెడీ క్యారెక్టర్ వేసాను ఆయన పక్కన. ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు హీరోయిన్లు చేస్తూ పద్మనాభం గారు అడిగారు మా నాన్నగారిని, ఏమండి నా కాంబినేషన్. కానీ రామారావు గారు, సావిత్రి గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఫ్యామిలీ క్యారెక్టర్ ఇది. బట్ రామారావు గారి చెల్లెలు కదా, చెల్లెలు అన్నప్పుడు నేను ఎలా వదిలేస్తాను? అందులో పెద్ద ఆయన పిక్చర్ అంటే నాకు చాలా, మా గురువు అనలేను, నాకు ఇష్టం. పెద్ద ఆయన పిక్చర్లో మన పక్కన చెల్లెలు వేషం అనే ఉద్దేశంలో. అందులో సావిత్రమ్మ గారంటే మహానటి, ఆమెతో నేను ఎప్పుడు సినిమాలు చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఆ ఛాన్స్ రావడం. సరే ఈ వదిన అనేటప్పటికీ ఆ వదిన అంటూ తిరుగుతూ ఇంట్లో ఒక లంగా పట్టు జాకెట్టు ఇవన్నీ పెట్టుకుని ఊహించుకోండి ఎట్లా ఉంటాం మేము అప్పుడు, ఎంత బాగుంటుంది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ పద్మనాభం గారిది ఏముంటుందిలే కామెడీ, ఆయన పక్కన మనం వేసినా కూడా అంత పెద్ద ఇది రాదు అనుకున్నాం మేము. అదేమైందంటే మా ఊరు మద్రాసు పాట ఉంది కదా, అది బళారే విచిత్రం అనే పాట ఉంటుందండి. బళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా వయ్యారే బామనొచ్చరా నీకు ప్రేమనిచ్చరా అని ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు మరి మేము అలా కామెడీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోద్ది, ట్రాక్లోకి వెళ్ళిపోతాను నేను అనుకోలేదండి. అది న్యాచురల్గా జరిగిపోయింది, న్యాచురల్గా వచ్చేసింది. ఆ తర్వాత ఆయనకి ధర్మదాత, అదృష్టవంతుడు ఇలాంటి కామెడీ సినిమాలు చేస్తే ఆయన నన్ను సజెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆయనకు ఒక పేరు కావాలి, పద్మనాభం గారికి ఒక గ్లామర్ క్యారెక్టర్ కావాలి. మనం హీరోయిన్ చేసుకుంటూ గ్లామర్లో ఉన్న వాళ్ళని గబాల్ని మనం అక్కడ ఫిట్ అయ్యేటప్పటికి ఏమైందంటే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, జమున గారు యాక్ట్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ పేరు ఎవరు? నో సెకండ్ హీరోయిన్స్ లేవు ఆ సబ్జెక్ట్స్లో. అప్పుడు పద్మనాభం గారు, గీతాంజలి, ఇట్లాగే నా కెరియర్ పెద్ద ట్విస్ట్. ఇల్లాలు చేసిన తర్వాత, ఇల్లాలు డ్యూయల్ క్యారెక్టర్ అండి, అది తక్కువ పిక్చర్ కాదు, అది ఎక్సలెంట్ క్యారెక్టర్. అది నా జన్మలో మళ్ళీ నేను అలాంటి క్యారెక్టర్ చేయలేను. అందులో ఎల్వి ప్రసాద్ గారి కన్సర్న్, ఆయన డైరెక్షను, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినప్పుడు నేను ఇట్లా ట్రాక్ చేయకూడదు చేసినందువల్ల మొత్తం దెబ్బతి. ఒక్క సినిమా తర్వాత మీకు పద్మనాభం కాంబినేషన్ అసలు పెద్ద హిట్ అని చెప్తారు. ఎందుకు హిట్ అంటే నేను కామెడీ చేయను, నేను ఊరికే గ్లామర్గా ఉంటాను నేను పక్కన. కానీ అలా అనిపించదే. అంటే నేను ఎప్పుడన్నా మీరు నా సినిమాలు చూసి ఉంటారు అదృష్టవంతులు. కానీ పరిగెడతాను పొట్టల మీద, నట్ల మీద, పద్మనాభం గారు పరిగెడతా, ఆయనతో పాటు నేను పరిగెడతాను. కానీ నాలో ఎక్కడ కామెడీ ఎక్స్ప్రెషన్ ఉంది చెప్పండి? ఇట్లాంటి టైప్లో నన్ను అసలు మీరు కామెడియన్గా డాక్టర్ చక్రవర్తి ఒక అద్భుతమైన క్యారెక్టర్, అద్భుతం అంటే అద్భుతం కదండి. అందులో ఎంత అందంగా ఉన్నారో మీరు నిజంగా. నేను ఇప్పుడు అలా కాదు, సారీ
అసలు పర్టికులర్ గా వీణ పాటలో నిజం నాకు పాడమని అడగవలెనా అందం గురించి కూడా కాదండి, మీరు చెప్పినట్టు ఆ సబ్జెక్ట్ లో సుధా పాత్ర ఒక యాక్చువల్లీ మీ మీద రన్ అవుతుంది సబ్జెక్ట్ మీదే, ఆ కథ అలా వచ్చిందండి. అప్పుడు మధుసూదన్ గారు కబురు పెట్టించి గీతాంజలిని వేయించండి బాగుంటుంది, అమ్మాయి హీరోయిన్, అమ్మాయికి మంచి లుక్ ఉంది, ఇన్నోసెంట్ లుక్ వాళ్ళకి బాగా అవసరం వచ్చిందండి. నేనేమి యాక్ట్ చేయను కదా ఎక్కువ, నాది వేరే టైప్లో ఉంటుంది నా యాక్టింగ్. మీరు ఎందులోనో చూడండి న్యాచురల్గా చేస్తాను. ఇప్పుడు మీ న్యాచురల్గా నేను ఉన్నాను. ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్స్ నేను ఎన్నో చేశాను. ఇట్లా మాట్లాడడం, ఇలా చెప్పడం, హీరోలకి బావయ్య అని చెప్పి అలా అనడం అంటారా, అది అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ వస్తాయి కదండి. అవును, ఒక ఇప్పుడు ఏ శోభన్ బాబు గారితో ఉండండి పోనీ అంటాను కదా, లేదా రామకృష్ణ గారితో అంటాను కదా. ఇట్లాంటి ఒక సబ్జెక్ట్లో ఆ క్యారెక్టరైజేషన్స్ హీరోయిన్లో చిలిపితనం కూడా ఉంటుంది. అలాంటి చిలిపితనం నా జీవితంలో ఉంది, నా క్యారెక్టర్లోనే ఉంది. ఇప్పటికీ నాకు అలాగే వచ్చేస్తుంది. ఆ పోవయ్య మాట్లాడడం అంటే హైకి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు హైకి వెళ్ళిపోవడం అంటే మూతులు భరించి 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 ఆ ఎళ్ళవయ్య మాట్లాడావు అంటాను అనే స్కోప్కి తీసుకొచ్చేసారు నన్ను. అలా అనను ఎవరిని, సాధారణంగా మాట్లాడను నేను, ఊరికే జస్ట్ మాటల్లో వచ్చిన మాట ఇది. అది డాక్టర్ చక్రవర్తిలో హేమా హేమీలు, జగ్గయ్య, అక్కినేని, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ కాంబినేషన్ నాగేశ్వరరావు గారు ఎక్కడ మీ క్యారెక్టర్ చిన్నదైనా మొత్తం సినిమా అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉన్న క్యారెక్టర్ ఎక్కడా కూడా తగ్గకుండా మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారండి? బ్యాలెన్స్ అంటే అంత సాధారణమైన విషయం కాదు. హేమా హేమీలు ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, ఆ సినిమాలు ఊహించుకుంటున్నారా మీరు? కొంచెం మీ ఊహాగానంలో నేను కనిపిస్తున్నానా? 100%. నాలో ఏదన్నా ఒక చేంజెస్ ఉన్నాయా? లేదు. ఏజ్ ఉండొచ్చు, ఏజ్ డిఫరెన్స్ తప్పిస్తే చేంజెస్ ఏం లేవు. మీకు అలాంటప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టర్ నేను యాక్ట్ చేయను. పాడమని నన్ను అడగవలెనా పరవశించ, అందులో ఎదుట పాడాలా అని ఒక వర్షం, పదువు కాదండి, ఇది వేరు చెల్లెలు. నాగేశ్వరరావు గారి దగ్గర ఫస్ట్ టైం నా లైఫ్లో ఆయన దగ్గర నటించాలని కోరుకుండేటప్పుడు నాకు చక్రవర్తి పిక్చర్ వచ్చిందండి. అసలు మీరు నమ్మరు, నాకు ఆయన అంటే భయం. ఇట్లా పెద్దవాళ్ళంటే భయమే కదా మనకి. ఏఎన్ఆర్ గారి భయం, రామారావు గారి భయం, వారిద్దరంటే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత మహనీయుల దగ్గర పనిచేస్తున్నామంటే మనం ఎక్కడన్నా ఒక బ్యాలెన్స్లో యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే మనం పోయింది మన క్యారెక్టర్. అలాంటి మహనీయుల దగ్గర ఎట్ట చేయాలి మనం అంటే, బట్ వాళ్ళు కూడా మాకు నాగేశ్వరరావు కూడా వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, చెయ్యి అనేవారు. నాగేశ్వరరావు గారు కొంచెం ప్రోత్సాహం చేసేవారు. నాటి హీరోయిన్స్లోని అందరికన్నా మీకు అతి ఆత్మీయమైన వ్యక్తి ఎవరంటే సావిత్రి గారా, వాణిశ్రీ గారా? వాణిశ్రీ అంటే మేమంతా ఒకసారి ఒక జనరేషన్. సావిత్రి తర్వాత సావిత్రి గారు, జమున గారు, జానకి గారు, కృష్ణకుమారి గారు, భానుమతమ్మ గారు, సరోజాదేవి గారు, వీరంతా మా సీనియర్స్. బట్ వాణిశ్రీ మేమంతా అట్టగా వచ్చిన వాళ్ళం. మీ సీనియర్స్ మీతోటి ఎట్లా ఉండేవాళ్ళు మీరు? అబ్బా మా సీనియర్స్ అంటే అక్కడ అంజలి గారు, అమ్మ బాబాయ్, అమ్మని మర్చిపోయాను నేను, సారీ. అమ్మ, సూర్యకాంతమ్మ, వీళ్ళందరూ, ఛాయదేవమ్మ, వీళ్ళందరూ పెద్ద సీనియర్స్ వాళ్ళు. మేము అప్పుడు వచ్చిన వాళ్ళం, బచ్చాలో మేమంతే. వాళ్ళు మమ్మల్ని చూసి అంజలి గారు అయ్యో చిన్నపిల్ల బాగా చిలిపిగా బాగుంది అనేవారు. నన్ను అమ్మగా యాక్ట్ చేసే సినిమాలు, నేను కూతురుగా నటించిన సినిమాలు చాలా ఉన్నాయండి. ఇక అమ్మకి చాలా క్లోజ్ అయిపోయాను. మీకు అంజలీదేవి గారు అంటే ఒకటి గుర్తుకొచ్చింది, లవకుశలు అంజలీదేవి గారి పాత నా భూతోన భవిష్యత్తు. అట్లాగే సీతారామ కళ్యాణంలో గీతాంజలి, ఈ రెండు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మాణిక్యాలు లాంటి సినిమాలు, క్యారెక్టర్స్. ఈ సారూప్యం ఎప్పుడైనా వచ్చిందా? ఆవిడలాగా చేశారు, ఆవిడలాగా ఉన్నారు సీత క్యారెక్టర్కి. సీత ఆమె ఏజ్లో చేసిన క్యారెక్టర్ అంటే, బట్ నాది యంగ్ ఏజ్ లో ఒక సీత పాత్ర. పెళ్లి కాకముందు సీత, ప్లస్ ఏంటంటే ఏజ్ చిన్నది, మా సబ్జెక్టే వేరండి. అవును. లవకుశ అంటే అమ్మ, అది లవకుశలు పుట్టడం, ఆమె వయసుకి ఆమెకు తగ్గ క్యారెక్టర్ అది. అవును. షిడ్ అనే అసలు మనం చెప్పడానికి లేదు. ఎప్పుడైనా తర్వాత అనుకున్నారు ఆ క్యారెక్టర్ మనం వేసుంటే బాగుండేది అనేసి? నేను అనుకోలేదండి. నేను అలాంటి అనుకోనండి. అనుకోరా? నేను అనుకోను. ఎందుకంటే నేను వాళ్ళని అట్లా గౌరవించుకుంటాను. మనం అంత దూరం వెళ్ళగలమా లేదా తెలీదు, మనం ఎక్కడో ఉన్నాం. కానీ అవకాశం వస్తే వెళ్ళగలిగేగా వారేమో. 100% వెళ్ళిపోతాను. నేను
నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, నన్ను ఒక్కొక్క క్యారెక్టర్ నా లైఫ్లో నాకు అలాంటి మంచి క్యారెక్టర్స్ పడ్డాయండి. మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ మీరు చూసారా? చూసాను. పుల్లయ్య గారి సినిమా అండి. అది రాధమ్మ అయితే, ప్రొడ్యూసర్ రాధమ్మ. అసలు ఆ సినిమా నా కోసం రాసింది. ఆ క్యారెక్టర్ నాతోటే వేయించాలని చక్రవర్తి చూసిన తర్వాత గీతాంజలి వేయాలి. నేను గీతాంజలి కోసం ఈ క్యారెక్టర్ ఇట్లా రాస్తున్నానని చెప్పి రాసి నన్ను ఫోన్ చేసి నన్ను పిలిచినప్పుడు కూడా నేను ఎప్పుడు పి పుల్లయ్య గారిని మామయ్య గారు, శాంతికుమార్ గారిని అత్తమ్మ అని పిలిచేవాళ్ళం. అంటే ఇంకా అంత సన్నిహితం అయిపోయిన కుటుంబానికి నేను. ఇక రాధమ్మ అయితే నా కోసమే ఆ అమ్మాయి రోజు షూటింగ్ వచ్చేది. నేను ఎలా చేస్తున్నాను, ఈ క్యారెక్టర్ నేను ఊహించి రాశాను, గీతాంజలి కరెక్టే చేస్తుందా లేదా, దీనికి ఊపిరి పోస్తుందా లేదా, ప్రతి సీన్లోనండి తను ఎప్రిషియేషన్ ఇచ్చేది. నేను ఈ కాంటెంపరీస్లోని అంటే వాణిశ్రీ, జమున మీకు సీనియర్ అనుకుంటాను. బాగా జమున గారు సీనియర్, బాగా సీనియర్. ఎప్పుడు పుట్టిల్లండి. అవును, మాకేం తెలుసు. వాళ్ళ తర్వాత మీ కాంటెంపరీస్లో ఎవరితో మీకు ఎక్కువ సఖ్యత, కంఫర్ట్ ఫీల్ అయ్యేవాడు మీరు? ఏ హీరోయిన్తో? వాణిశ్రీ నేను. తను చెప్తుందో లేదో నాకు తెలియదు. చాలా మంచి సినిమాలు చేసాం ఇద్దరం. చాలా సన్నిహితులం. కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం. పంతాలు పట్టింపులు శోభన్ బాబు గారు నేను తను యాక్ట్ చేసామండి. తిలక్ గారి డైరెక్షను. ఎక్కడో గిండి దగ్గర షూటింగ్లు జరిగితే ఇంత లంగాలు కట్టుకుని ఇద్దరం ఒకటే బ్యాండ్ డ్రెస్లు అనమాట. ఆ సినిమాలో ఒకటే ఎగురితే ఒకే డాన్స్ అండి. గుమ్మడి గారి ఫాదర్ క్యారెక్టర్. సరే, నాకు లైఫ్లో అలాంటి పిక్చర్ నేను ఇప్పటికీ తలుచుకుంటానండి. నా జీవితంలో నాకు వాణిశ్రీ నేను కానీ, శోభన్ బాబు గారు కానీ, గుమ్మడి గారు ఈ సినిమా చేయడం మాకు చాలా అదృష్టంగా భావించేసామండి. ఇంకా అక్కడ ఏంటంటే చింతపండు చింతకాయలు మామిడికాయలు చెట్లు ఉంటే చాలు వాణిశ్రీ నేను షార్ట్ లేనప్పుడల్లా ఆ చెట్టు ఎక్కేయడం, అది గడకర్లు వేసి కొట్టేసేసి చాలా రౌడీ. మామూలు కాదు, చెట్టు ఎక్కిపోయేది. నువ్వు చెట్టు ఎక్కద్దు, నువ్వు ఎక్కది పడిపోతావు అని నేను ఇక్కడేమో ఇట్లా పట్టుకుని కూర్చుని ఆ కాయలన్నీ పడే ఇద్దరం కలిపి ఓ పరుగులు పరుగులు పరుగులు. ఆ తిలక్ గారు అయితే బాబా వీళ్ళిద్దరితో పడలేకపోతున్నానయ్యా నేను. మమ్మల్ని ఇద్దరిని చూసి తిలక్ డైరెక్టర్ గారు, వీళ్ళిద్దరితో వీళ్ళని నవ్వించకండి నాయన, వీళ్ళ క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు ఇవి.